పెళ్లి ఘనంగా గుళ్ళో జరిగిపోయింది. ఆ రాత్రి పొలంలో నీరు పెట్టడం కోసం మహేష్ వెళ్ళవలసి వచ్చింది. రాత్రి పొలానికి నీళ్లు పట్టి 10 గంటల్లోపు రావాల్సిన మహేష్ అర్ధరాత్రి 12 గంటలకు కూడా ఇంటికి చేరలేదు. ఏమైందో అని వెళ్ళిన రంగయ్యకు మహేష్ నోటి నిండా నురగతో అపస్మారక స్థితిలో పడి ఉండటం గమనించి ఆందోళనతో దగ్గరికెళ్లి చూడగా అప్పటికే మహేష్ ప్రాణం పోయిందని తెలుసుకున్నాడు. ఏం చేయాలో రంగయ్యకు పాలుపోలేదు. ఇల్లంతా ఒకటి ఏడుపులు. కలలేని మొహంతో రాధిక జయంతి. ఇంకో పక్క మహేష్ తల్లి శోకాలు పెడుతుంది. ఒగ్గానొక కొడుకు. అంతలో రాధిక అత్త పక్కన కూర్చున్న ఆమె అంటుంది, బిడ్డొచ్చిన వేళ గుడ్డొచ్చిన వేళ అని ఈ మహాతల్లి ఏ క్షణాన నీ ఇంట కాలు మోపిందో కాని దరిద్రమంటూ. చూస్తుండగానే అంత్యక్రియలు దినకర్మలు పూర్తయిపోయాయి. రాధిక అత్త వాళ్ళ ఊరు వెళ్ళటానికి బయలుదేరింది. రాధికను ఆమెతో పంపాలా వద్దా అన్న ఆలోచనలో ఉండిపోయింది జయంతి. రాధిక అత్త లక్ష్మదేవమ్మ రాధిక దగ్గరకు వచ్చి, ఉన్న ఒగ్గానొక కొడుకు ఊపిరితో లేకుండా పోయాడు. నా కడుపు కోత మిగిలింది. నీకు పసుపు కుంకుమలు లేకుండా చేశాడా దేవుడు ఈ వయసులోనే. ఇప్పుడు నా మనసేం బాగులేదు రాధిక. ఇక నా కొడుకైనా కూతురైనా నువ్వే. నీ ఇష్టం వచ్చిన చోట నువ్వు ఉండవచ్చు. మీ అమ్మతైనా ఉండు, నా దగ్గరైనా ఉండవచ్చు. ఇప్పుడున్న బాధలో నువ్వు కూడా నాతో ఉంటే బాధ ఇంకా ఎక్కువగా అనిపిస్తుంది గాని తగ్గదు. తల్లి తండ్రి చనిపోతే ఆ బాధ 10 సంవత్సరాలు, తోడబుట్టినోళ్ళు పోతే 5 సంవత్సరాలు, కాని కడుపున పుట్టిన బిడ్డ పోతే మాత్రం ఆ బాధ చితికిపోయే వరకు అట అని కన్నీళ్లు తుడుచుకుంటూ రాధికను జయంతి దగ్గరే వదిలి వెళ్ళింది. ఇంట్లో మహేష్ చావుతో ఇల్లంతా ఏదో చావు కలాం, శ్మశాన్ నిశ్శబ్దం, సంతోషం లేదు. రాధికకు తన జీవితం ఏమైపోతుందో అర్థం కావటం లేదు. జయంతికి ఒకటే దిగులు. అదే సమయంలో ఈ విషయాలు తెలియని శకుంతల మౌనిమని తీసుకుని రాధికను పలకరించి వెళ్దామని రాధిక ఊరు ఇంటి అడ్రస్ మమత దగ్గర తీసుకుని రాధికను చూడ్డానికి వచ్చింది. రాధికను చూడ్డంతోటే ఏదో చెడు జరిగిందని అర్థమైంది శకుంతలకు. అన్ని విషయాలు తెలుసుకుంది. శకుంతల మౌనిమ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇంత చిన్న వయసుకే ఇలా అని వెక్కి వెక్కి ఏడుస్తున్న జయంతిని చూస్తే మనసు తరుక్కపోయింది శకుంతల గారికి. అప్పుడే ఒక నిర్ణయం తీసుకుంది. అక్కడే ఉంటే రాధిక జీవితం ఏమైపోతుందో, అందుకే తనతో పాటుగా తీసుకువెళ్ళి రాధికను చదివిస్తాను అంది శకుంతల. జయంతికి రంగయ్యకు ఇది మంచి నిర్ణయంగా అనిపించి రాధికను శకుంతల గారితో పంపించారు. అప్పటికే సుభాష్ చిన్న వెళ్ళిపోయి 1 వారమైంది. అదే సంవత్సరం గీతకు తన మేనత్త కొడుకుతో పెళ్లి జరిగిపోయింది. ఇక మమతను చదివించలేము అంటూ పల్లెకు పిలుచుకొని పోయారు మమత తల్లిదండ్రులు. రాధిక రూంలో కాకుండా శకుంతల గారితో వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయింది. తిరిగి కాలేజ్కి వెళ్ళటం మొదలుపెట్టింది. ఒక్కోసారి దీర్ఘాలోచనలో ఉండిపోతుంది. మరుసటి సంవత్సరం డాక్టర్ కోర్స్ కోసం ఢిల్లీలో జాయిన్ అయింది మౌనిమ. ఎలాగూ తన తండ్రితో ఉండవచ్చు అని మరల ఒంటరిగా అనిపించింది రాధికకు. ఈ సంవత్సరం రాధిక డిగ్రీలో చేరింది. మొదటి సంవత్సరం మంచి మార్కులతో పాస్ అయింది. కోర్సు కంప్లీట్ చేసుకుని సుభాష్ శకుంతల దగ్గరే ఉండిపోవాలనే ఉద్దేశంతో వచ్చాడు. శకుంతల అన్న వదినలకు పిల్లలు లేరు, చెన్నైలో ఉంటారు. చిన్నప్పుడే సుభాష్ను అన్న వదినకు దత్తత ఇచ్చేశారు శకుంతల దంపతులు. చిన్నప్పటి నుండి అక్కడే పెరిగాడు. ఇప్పుడు తల్లిదండ్రుల దగ్గరకు వచ్చేశాడు. ఇంటికొచ్చాక ఇంట్లో మౌనిమ లేదు, ఢిల్లీ వెళ్ళింది. రాధికను చూశాడు సుభాసు. మునిపట్ల లేదు, ఎక్కువ మాట్లాడడం లేదు. శకుంతల రాధిక జీవితంలో జరిగిన సంఘటనలు చెప్పింది. విన్న సుభాష్కు బాధ కలిగింది. సుభాసు ఫ్రెండ్ రవీంద్ర. సుభాష్కు కాలేజీలో 2 సంవత్సరాల సీనియర్. రవీంద్ర పోలీస్ ఆఫీసర్. రవీంద్రకు దగ్గరలోని గూడెంలో పోస్టింగ్ ఇచ్చాడు. సుభాష్ ఇంటికొచ్చి పలకరించి వెళ్ళాడు. రవీంద్ర పేదలకు సహాయం చేసే గుణం కలవాడు. గొప్పింటి బిడ్డ. గోదావరి జిల్లాలోని గ్రామం రవీంద్ర సొంత ఊరు. చిన్న వయసులోనే ఉద్యోగం సాధించాడు. అవినీతి అంటే నచ్చని వ్యక్తి. రవీంద్ర తండ్రి ఆ గ్రామంలో పెద్ద మనిషిగా ఉంటూ మంచి మర్యాద కలిగిన వ్యక్తి. రవీంద్ర డ్యూటీలో జాయిన్ అయ్యాక గూడెంల వ్యక్తులు బాగా దగ్గరయ్యారు. గూడెంలో మొత్తం ఒక 200 జనాభా ఉంటారు.
కొండ ప్రాంతం, ఎత్తైన కొండలు, చుట్టూ అడవులు, చిన్న జలపాతాలు, సెలయేర్లు, పక్షుల శబ్దాలతో చాలా బాగుంటుంది. డ్యూటీలో జాయిన్ అయిన 3 రోజులకు రవీంద్రకు చీకట్లో గూడెం దగ్గరకు వెళ్తూ ఉండగా జీప్కి ఏదో క్రూర జంతువు అడ్డం రావటంతో వేగంగా జీప్ను పక్కకు తిప్పాడు. ఆ జంతువు వెళ్ళిపోయింది, కానీ జీప్ దగ్గరలో ఉన్న చెట్టును ఢీకొట్టింది. మోచేతికి దెబ్బ తగిలింది. అప్పటికే జీప్ గూడెంకు దగ్గరలో ఆగింది. తోడుగా ఉన్న కానిస్టేబుల్ రవీంద్రను జాగ్రత్తగా కిందికి దిగడంలో సహాయపడ్డాడు. మర్రి చెట్టు కింద కూర్చున్న 3 మగవాళ్ళు హడావిడిగా జీప్ దగ్గరకొచ్చి రవీంద్ర గారిని చూసి, అయ్యో లాస్య మేడం దగ్గరికి తీసుకువెళ్దాం రండి అంటూ ఉండగానే రవీంద్రకు కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపించింది. రవీంద్ర కళ్ళు తెరిచేసరికి చెయ్యి నొప్పిగా అనిపిస్తుంది. తను చిన్న మంచంపై పడుకుని ఉన్నాడు. ఎదురుగా స్టూల్పై ఒక అమ్మాయి కూర్చుని ఉంది. లాస్య. 6 నెలల క్రితం లాస్య డాక్టర్ కోర్స్ పూర్తయింది. నల్లటి రింగుల జుట్టు, గుండ్రటి మొహం, కలువల్లాంటి కళ్ళు, పిండి బొమ్మలా చూపు తిప్పుకోలేనంత అందం. ఎల్లో కలర్ చుడిదార్లో ఉంది. సీరియస్గా గాయంను క్లీన్ చేసి మెడిసిన్ వేసి కట్లు కట్టి డ్రెస్సింగ్ చేసింది. రవీంద్ర ఎందరినో చూశాడు, కానీ ఈమె అలా కాదు. రవీంద్రలో ఏదో ఫీలింగ్ చూడగానే నచ్చింది. అలా అని చూస్తున్నాడు. ఎవరితోనూ ఎక్కువ మాట్లాడిన రవీంద్ర లాస్యతో మాత్రం చాలా విషయాలు చెప్తున్నాడు, అడుగుతున్నాడు కూడా. అయినా లాస్య నుండి ఎటువంటి సమాధానం రావటం లేదు. అప్పుడు అర్థమైంది రవీంద్ర లాస్యకు మాట్లాడేంత సమయం ఇవ్వటం లేదని. రవీంద్ర తన పేరు, ఉద్యోగం, సొంత ఊరు గురించి లాస్యకు చెప్పాడు. లాస్య నిశ్శబ్దంగా విని చివర్లో కొన్ని టాబ్లెట్స్ ఇచ్చి రెస్ట్ తీసుకోమని చెప్పి వెళ్ళిపోయింది. ఇంటికి చేరుకున్న వీరేంద్ర మనసు నిండా లాస్య ఆలోచనలే. ఏముందమ్మాయి, అందం కంటే పొగరు కూడా ఎక్కువే ఉంది అనుకున్నాడు. లేకపోతే ఏంటి, ఎన్ని విషయాలు చెప్పాడు, కనీసం పలకరింపుగా కూడా నవ్వలేదనుకున్నాడు. దెబ్బలు నొప్పి ఒకవైపు, టాబ్లెట్స్తో వచ్చిన మత్తు ఒకవైపు. గాఢంగా నిద్ర పట్టేసింది. నిద్ర మేల్కొని చూస్తే ఉదయం 9 గంటలు కావస్తుంది. నిద్ర లేచాడు. చెయ్యి నొప్పిగా అనిపించింది. చేతికి ఉన్న కట్టు చూశాడు. అబ్బా, నొప్పిగా అనిపించింది. రాత్రి జరిగిన చిన్న యాక్సిడెంటు, గూడెం, లాస్య, ఇలా ఒక దాని వెంట ఒకటి అన్ని విషయాలు గుర్తొచ్చాయి. లాస్య ఏముంది పిల్ల అనుకున్నాడు. త్వరగా ఫ్రెష్ అయ్యాడు. కానిస్టేబుల్ జీప్లో రెడీగా ఉన్నాడు. ఇద్దరు కలిసి గూడెం వైపు బయలుదేరారు. గూడెంలో ఉండే సిద్ధయ్య రవీంద్ర కొంచెం దగ్గరగా ఉంటూ గూడెంలో జరిగే విషయాలన్నీ చెప్తూ ఉంటాడు. రవీంద్ర అడగకూడదనుకుంటూనే లాస్య గురించి సిద్ధయ్యని అడిగాడు. లాస్య తల్లిదండ్రులు చిన్నప్పుడే తన్ని వదిలేశారు. అనాథాశ్రమంలో పెరిగింది. తన 12 ఏళ్ల వయసులో పెళ్లి కాని ఒక లేడీ డాక్టర్ ఈ అమ్మాయిని తీసుకువెళ్ళి పెంచి పెద్ద చేసి బాగా చదివించింది. ఇప్పుడు డాక్టర్ అయ్యాక గూడెంలో ఉండే ప్రజలకు ఉచితంగా వైద్యం చేస్తుంది. ఎంత ఖరీదైన మందుల్ని కూడా ఉచితంగా ఇస్తుంది అని చెప్పాడు. అప్పుడే లాస్య గూడెంలో ఒక స్త్రీకి కాన్పు చేసి గుడిసె నుండి బయటికి వస్తూ కనిపించింది. బ్లూ కలర్ చుడిదార్లో. దగ్గరలోనే లాస్యకు ఒక రూమ్ ఉంది. రూమ్కు వెళ్తూ దారిలో రవీంద్రను చూసింది. రవీంద్ర, లాస్య బాగున్నారా అని అడిగాడు. సమాధానం చెప్పకుండానే మౌనంగా వెళ్ళిపోయింది. రవీంద్రకు ఇగో హట్ అయింది. వెనకాలే రూమ్ వరకు వెళ్ళాడు. లాస్య పిలుస్తుంటే వెళ్ళిపోతారేం, థ్యాంక్స్ చెబుదామని పిలిచారు అన్నాడు. సరే అంది. ఏంటి, కూర్చోమని చెప్పవా అన్నాడు. అసలేంటి మీరు, మిమ్మల్ని ఎవరు మాట్లాడమన్నారు, మీతో మాట్లాడడం నాకు ఇంట్రెస్ట్ లేదు అంది. ఎందుకో తెలుసుకోవచ్చా అన్నాడు. ఇక ఈ టాపిక్ పెంచే ఉద్దేశం లేదు లాస్యకు, అందుకే ఇప్పుడేమంటారు అంది. ఎందుకో కాని రవీంద్రకు అవమానంగా బాధగా అనిపించింది. ఏంటి ఈ అమ్మాయి ఏదో కట్లు కట్టి ట్రీట్మెంట్ చేస్తుందని థ్యాంక్స్ చెప్పాడు. ఇక్కడ ఉచితంగా పేదలకు సేవ చేస్తుందని గౌరవంతో మాట్లాడాడు. ఏ అమ్మాయి మీద కలగని లవ్ ఫీలింగ్స్ ఈ అమ్మాయి మీద కలిగాయని పరిచయం చేసుకుందాం అని అడిగాడు. వెంటనే వెనక్కి తిరిగి గూడెంలోకి వచ్చేశాడు. 2 రోజులు గూడెం వైపు వెళ్ళలేదు. ఇక లాస్యను మర్చిపోవాలి అనుకున్నాడు. తర్వాత రోజు గూడెం చుట్టుపక్కల ఎలుగుబంటి తిరుగుతుందని, 2 గూడెం ప్రజలను గాయపరిచిందని తెలిసి
ఎలుగుబంటిని పట్టేందుకు ముగ్గురు ఫారెస్ట్లో ఆఫీసర్తో కలిసి గూడెంకి వెళ్లారు. వారు వెళ్ళేటప్పటికీ గూడెం ప్రజలంతా లాంతర్లు పట్టుకొని గూడెం మధ్యలో ఉండే అతి పెద్ద మర్రి చెట్టు కింద కూర్చొని ఉన్నారు. వారిలో ఎలుగుబంటి దారిలో గాయపడిన ఇద్దరు వ్యక్తులకు ట్రీట్మెంట్ చేస్తూ లాస్య కూడా అక్కడే ఉంది. ఫారెస్ట్ ఆఫీసర్లతో పాటు జీప్ నుండి దిగిన రవీంద్ర గూడెం ప్రజల్లో ఉన్న లాస్యను చూశాడు. వెంటనే చూపు తిప్పుకున్నాడు. గూడెంలో కొందరు మగవాళ్ళు రవీంద్ర ఫారెస్ట్ ఆఫీసర్స్ కలిసి అడవిలో చీకట్లో ఎలుగుబంటిని వెతుక్కుంటూ వెళ్లారు. అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో వల సహాయంతో ఎలుగుబంటిని బంధించారు. జీప్లో ఇద్దరు ఫారెస్ట్ ఆఫీసర్స్ ఎలుగుబంటిని తీసుకువెళ్లారు. జీప్ తిరిగి వచ్చే వరకు రవీంద్ర మర్రి చెట్టు కింద కూర్చున్నాడు, గూడెం వ్యక్తులతో మాట్లాడుతూ. అప్పుడే గూడెం వ్యక్తి ఒక విషయం గమనించాడు. ఎలుగుబంటిని పట్టుకునే క్రమంలో రవీంద్ర కాలుకి ఏదో బలమైన ఇనుప వస్తువు తగిలింది, రక్తం కారుతుంది. రవీంద్ర వద్దంటున్నా వినకుండా లాస్య దగ్గరికి పిలుచుకెళ్లారు. ఎలుగుబంటి విషయాలు చర్చించుకుంటూ గూడెం ఆడపిల్లలు ముగ్గురు లాస్య వయసు వాళ్ళు లాస్య దగ్గరే కూర్చొని మాట్లాడుతున్నారు. వారికి మాటల్లో ఉండి ఇంకా ఎలుగుబంటి విషయంలో ఉండి నిద్రపోకుండా కబుర్లు చెప్పుకుంటున్నారు. లాస్య వాళ్ళలో ఒక వ్యక్తిగా చక్కగా కలిసిపోయింది. దూరంగా వస్తున్న వ్యక్తుల్ని గుర్తుపట్టింది. రవీంద్రకు లాస్య దగ్గరికి రావాలని లేదు, కాకపోతే కాలికి తగిలిన గాయం నెప్పెడుతుంది. రవీంద్రను చూసిన లాస్య చిరునవ్వుతో పలకరించింది. గాయం క్లీన్ చేసి చిన్న కట్టు కట్టింది. రవీంద్ర మొహంలో సంతోషం. లాస్య తనను నవ్వుతూ పలకరించేసరికి ఏదో సంతోషం తనలో. రవీంద్ర థ్యాంక్స్ అన్నాడు. లాస్య సారీ చెప్పింది తన ప్రవర్తనకు. ఇక రాత్రి రవీంద్రకు నిద్ర పట్టలే సంతోషంతో. తను పోలీస్, లాస్య డాక్టర్, ఇద్దరు పెళ్లి చేసుకుంటే లాస్య తనతోనే ఎంత అందంగా ఉంటుంది, తన నవ్వు ఎంత బాగుంటుందో, తమ జంట చూడ చక్కగా ఉంటుంది. ఎలాగైనా టైం చూసి తన ప్రేమ విషయం లాస్యకు చెప్పాలనుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు. ఇక రోజు గూడెంకు వెళ్ళటం, లాస్యతో కబుర్లు, సమయమే తెలియట్లేదు రవీంద్రకు. ఇలా ఉండగా ఒకరోజు రాత్రి ఎవరో ఆటంకవాదులు అడవిలో సమావేశమయ్యారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. రవీంద్ర 25 మంది పోలీసులతో అర్ధరాత్రి ఆ సమావేశాన్ని దూరం నుండి చుట్టుముట్టి కాల్పులు జరిపారు. అనుకోకుండా జరిగిన ఈ సంఘటనలో సమావేశమైన 8 మంది అక్కడక్కడే ప్రాణాలు కోల్పోయారు. పోలీసులలో 2కి తీవ్ర గాయాలయ్యాయి. శవాల దగ్గరికెళ్లారు. చనిపోయిన వాళ్ళలో 2 ఆడవాళ్లు కూడా ఉన్నారు. వారి మొహాలను ఇటువైపుకు తిప్పాడు వీరేంద్ర. ఒక్క క్షణం మైండ్ మొద్దుబారిపోయింది. కళ్ళల్లో కన్నీరు బొటబొట కారిపోతుంది. తన లాస్యకు కుడి బుగ్గపై పుట్టుమచ్చ ఉంది. అంటే లాస్య, మై గాడ్, కన్నీళ్ళు ఆగలేదు. ఇంతలో వేరే పోలీసులు తన దగ్గరకు వచ్చేస్తున్నారు. వారు లాస్యను గుర్తుపట్టకూడదు అనుకున్నాడు. దేవతల కొలవబడిన లాస్య, ఈ ఊరి ప్రజలకు ఎంతో సేవ చేసిన లాస్య ఇప్పుడు ప్రభుత్వ దృష్టిలో ఒక ఆటంకవాదిగా పేరుపడ్డం ఎంత మాత్రం న్యాయం కాదనుకున్నాడు. అందుకే వణుకుతున్న చేతులతో, బాధ తప్ప హృదయంతో తన చేతుల్లో ఉన్న తుపాకీతో అప్పటికి చనిపోయిన లాస్య మొహంపై గుర్తుపట్టినంతగా తుపాకీ గుండ్లు వర్షం కురిపించాడు. ఆ ఆపరేషన్ పూర్తయిన స్థలంలోనే బాధతో కుప్పగొలిపోయాడు. ఎవరికి చెప్పుకోలేని బాధ ఎన్నో కళ్ళు కన్నాడు తనతో. రవీంద్ర మనసంతా బాధతో నిండిపోయింది. శరీరంలో శక్తినంతా కూడగట్టుకుంటే తప్ప నిలబడలేడు అనిపిస్తుంది. లాస్యను అలాంటి స్థితిలో అస్సలు ఊహించలేదు. అందున తన చేతులతో లాస్యను చంపటం ఎన్నో కళ్ళు కన్నాడు. మొదట్లో ఎక్కువ మాట్లాడకపోయినా 1 వారం ముందు నుంచి లాస్య తనతో చాలా దగ్గరగా ఉండేది. రవీంద్ర అడవిలో ఎక్కడ రాత్రి డ్యూటీలో ఉండేవాడు కనుక్కునేది లాస్య. రవీంద్రకు ఎక్కడ కూడా అనుమానం రాలేదు. చివరికి ఇలా జరిగిపోయింది. రవీంద్ర మరుసటి రోజు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. 2 రోజులు డిశ్చార్జ్ చేసిన రోజు రవీంద్ర అమ్మ నాన్న వచ్చారు. మొదటి నుంచి రవీంద్ర ప్రేమ విషయం సుభాష్కు తెలుసు. లాస్య చనిపోయిన తర్వాత నుండి సుభాష్ రవీంద్రతోనే ఉంటున్నాడు. రవీంద్రను హాస్పిటల్లో జాయిన్ చేసింది కూడా సుభాష్నే. రవీంద్రను డిశ్చార్జ్ చేసే సమయానికి శకుంతల గారు కూడా హాస్పిటల్కి వెళ్లారు.
ఆవిడకు కూడా రవీంద్ర అంటే చాలా ఇష్టం. రవీంద్ర వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడి ఒక వారం పాటు వాళ్ళ ఇంట్లోనే ఉండే విధంగా అందరినీ శకుంతల గారింటికి పిలుచుకు వెళ్లారు. శకుంతల గారింట్లో రవీంద్రను ఒంటరిగా కాకుండా సుభాష్తో ఉండేటట్టుగా రూమ్ సర్దించింది. రవీంద్ర చాలా డిస్టర్బ్గా ఉన్నాడు. ఇంకా పూర్తిగా కోలుకోలేదు. అందరికీ కావలసినవి అనటంలో, ఇంటి పనుల్లో రాధిక చాలా సహాయంగా ఉంటుంది. శకుంతలకి కాకుండా రవీంద్ర అమ్మగారికి కూడా రాధిక మీద చాలా అభిమానం ఏర్పడింది. రాధిక గతం తెలిసాక రవీంద్ర అమ్మనాన్నలకు కూడా చాలా బాధ అనిపించింది. శకుంతల రాధికను సొంత కూతుర్లా చూసుకోవడం అందరికీ నచ్చింది. రవీంద్ర 10 రోజులు సెలవు పెట్టాడు. ఇంట్లో రాత్రి భోజనాలయ్యాక అందరూ హాల్లో ఒకే చోట చేరారు. రవీంద్ర చదువు పూర్తి చేసుకొని సమాజంలో ఒక మంచి హోదాలో ఉన్నాడు. ఇప్పుడు అతనికి మంచి చెడు అన్నీ తెలుసు. ఎవరు చెప్పే స్థాయిలో లేరని వారి అభిప్రాయం. కాకపోతే చెట్టంత కొడుకు కళ్ళ ముందు అలా బాధపడుతూ హాస్పిటల్ పాలేం ఇలా దిగులుగా ఉండటం రవీంద్ర తల్లిదండ్రుల్ని కుంగదీస్తుంది. ఇదే విషయాన్ని అందరూ సున్నితంగా చెప్పారు. 10 మందికి చెప్పే స్థాయిలో ఉండి ఇలా ఈ విషయంలో ఇంత నీరసపడితే ఎలా? ఒక అమ్మాయి నీ జీవితంలో లేదు అంత మాత్రానికే ఇలా అయిపోతారా? పోలీస్ అంటే శరీరమే కాదు మనసుకు కూడా దృఢంగా ఉండాలి. కష్ట సుఖాల్ని సమానంగా స్వీకరించే స్థితప్రజ్ఞ ఉండాలి. మీ అమ్మ నాన్న చూడు రవీంద్ర ఎలా అయిపోయారో. ఊర్లో ఎంతోమంది జీవితాల్ని నిలబెట్టిన మీ నాన్నగారు ఈ విషయంలో చిన్న పిల్లాళ్ళ దిగులు పడిపోయారు అంది శకుంతల. నిజమే మరి. ఆ రోజు రాత్రి రవీంద్ర నాన్నగారి పాదాలకు ఏదో తగిన స్పర్శ. లేచి చూస్తే కాళ్ళ దగ్గర రవీంద్ర. నన్ను క్షమించు నాన్నా, మీరెంత బాధపడుతున్నారో అర్థమవుతుంది. ఇక జరిగినవి మర్చిపోయి మీకోసమైనా సంతోషంగా ఉంటాను నాన్న అంటూ. రవి చూడు నాన్న, నువ్వు ప్రేమించావు కాదనలేదు. ఆమె మోసం నీకున్న నిజాయితీ ఆమెలో లేదు. ఉంటే ఇలా చేసేది కాదు. ఆమె దురదృష్టవంతురాలు. నీ ప్రేమ పొందే అర్హత ఆమెకు లేదు నాన్న. ఆమె గురించి మర్చిపో. నువ్వెంత త్వరగా ఆమెను మర్చిపోతే అంత ఆనందంగా ఉంటావు. చివరిగా చనిపోయిన వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడకూడదు కాబట్టి ఆమె గురించి మాట్లాడను. నువ్వు మాత్రం సంతోషంగా ఉండాలి అంతే అంటూ కళ్ళు తుడుచుకున్నాడు. ఇక ఆ క్షణమే రవీంద్ర నిర్ణయించుకున్నాడు లాస్ట్ని పూర్తిగా మర్చిపోవాలని. మరుసటి రోజు ఉత్సాహంగా లీవ్ క్యాన్సిల్ చేసుకుని డ్యూటీకి వెళ్ళిపోయారు రవీంద్ర. రవీంద్ర ఉత్సాహం చూశాక అందరిలో సంతోషం. రవీంద్ర తల్లిదండ్రులు వారి ఊరికి వెళ్ళిపోయారు. కాలం జరిగే కొద్దీ రవీంద్రలో లాస్య జ్ఞాపకాలు కనుమరుగైపోయాయి. ఒకరోజు రంగయ్య చనిపోయాడని రాధికకు తెలిసి పల్లెకి వెళ్ళింది. జయంతిని చూడగానే ఏడుస్తూ చుట్టేసింది. అంత్యక్రియలు జరిగిపోయాయి. రాధికకు ఇప్పుడంతా జయంతి దిగులు పట్టుకుంది. నాన్న చనిపోయాడు. ఉన్న ఒక్కగానొక తమ్ముడు దూరమైపోయాడు. ఇప్పుడు అమ్మను ఒంటరిగా వదిలి వెళ్ళాలి. నేను వెళ్ళనమ్మా, నీతోనే ఉంటాను అంది. అందుకు జయంతి ఒప్పుకోలేదు. బాగా చదువుకుంటే ఆడపిల్లకు లోక జ్ఞానం, తెలివితేటలు, సమాజంలో బ్రతకగలిగే లౌక్యం, ఆర్థిక స్వతంత్రం వస్తాయని జయంతి రాధికను బుజ్జగించి మరల శకుంతల గారింటికి పంపి అక్కడి నుండే తన చదువు పూర్తి చేసుకోమని చెప్పింది. వదల్లేక వెళ్ళింది రాధిక. కాలేజ్కి వెళ్తూ ఉండగా దారిలో 12 ఏళ్ల అమ్మాయి ఆడుకుంటుంది. ఆ అమ్మాయిని పర్సనల్గా గమనించింది. రంగు నలుపు అయిన ఆకర్షణీయమైన కళ్ళు. రాధికకు జాలి కలిగింది. అమ్మాయి పేరు అడిగింది. సీత అని చెప్పింది. ఇల్లెక్కడా అని అడిగింది. రోడ్డుకు దూరంగా ఉండే టెంట్ను చూపించింది. రాధిక దగ్గరున్న డబ్బులు కొంచెం ఇచ్చి ప్రతిరోజు కలుస్తాను అని చెప్పి వెళ్ళింది. రోజు రాధిక కాలేజ్కి వెళ్ళేటప్పుడు సీతను కలవటం దినచర్య అయిపోయింది. ఇలా ఉండగా సుభాష్కు ఢిల్లీలో జాబ్ కన్ఫర్మ్ అయింది. శకుంతల సుభాష్కు పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఒకరోజు రాత్రి సుభాష్ శకుంతలతో తన పెళ్లి విషయం చర్చించాడు. అమ్మా, నీకు ఇలాంటి కొడలు కావాలి? డబ్బు, అందం, తెలివితేటలు కావాలా? లేక నాకు నచ్చిన అమ్మాయితో నా పెళ్లి చేస్తావా అమ్మా అని అడిగాడు. శకుంతల ఆశ్చర్యపోయింది. నువ్వు ప్రేమించావా? ఎవరిని సుభాష్ అని అడిగింది. మన రాధికనే అమ్మా, మంచి గుణమున్న అమ్మాయి, మన కుటుంబానికి ఎంతో సహాయంగా ఉంటుంది.
పేదింటి అమ్మాయి అయినా మంచి సంస్కారం ఉన్న అమ్మాయి. అందంది ఏముందమ్మా, మనసుకు నచ్చాలి. అది కాదు సుభాష్, రాధికకు పెళ్లి జరిగింది, భర్త చనిపోయాడు, ఆ విషయం ఆలోచిస్తున్నాను అంది శకుంతల. అమ్మా, అదొక పెద్ద విషయం కాదు, నాకు పట్టింపు లేదు అన్నాడు. అప్పటికి రాధిక నిద్రపోయింది. మరుసటి రోజు చెబుదామని అనుకున్నారు సుభాష్ శకుంతల. మరుసటి రోజు ఉదయం ఇంటి పనులన్నీ పూర్తి చేసి వంటగదిలో టిఫిన్ రెడీ చేస్తున్న రాధిక దగ్గరికి వచ్చింది శకుంతల. దగ్గరలోనే చైర్ లాక్కొని కూర్చుంటున్న శకుంతలను చూసి కప్పులో కాఫీ పౌడర్ చక్కెర వేసి స్టవ్ మీదున్న వేడి పాలు కప్పులో వేసి స్పూన్తో కలిపి వేడి కాఫీని శకుంతల చేతికి అందించింది రాధిక చిరునవ్వుతో. ఏంటి రాధిక, ఈరోజు కాలేజ్కి వెళ్తున్నావా అని అడిగింది. వెళ్తున్నా మేడం, ఇక చాలా టైం ఉంది మేడం అంటూ ఇంకో కప్లో కాఫీ కలిపి సుభాష్కి ఇచ్చి వచ్చింది. చూస్తుండగానే టిఫిన్తో పాటు ఆకుకూర పప్పు, ఆలు ఫ్రై వండింది. రాధికతో పెళ్లి విషయం మాట్లాడడం కంటే ఈ విషయం జయంత్తో మాట్లాడడం మంచిది అనుకుంది శకుంతల. అనుకున్నదే ఆలస్యం. జయంతిని కలవటానికి పల్లెకు వెళ్ళింది. కూలి పనులకు వెళ్ళిన జయంతికి శకుంతల వచ్చిన విషయం ఎవరో చెప్పగా చేసే పనులు ఆపి వచ్చేదారిలో ఒక పనసకాయను చెట్టు నుండి కోయించుకొని వేగంగా ఇంటికి చేరుకుంది. శకుంతల గారిని చూస్తే జయంతి సంతోషానికి అవధులు ఉండవు. అంతటి అభిమానం జయంతికి. శకుంతలతో కుశల ప్రశ్నలయ్యాక వేడివేడిగా రాగి రొట్టెలు, కొబ్బరి పచ్చడి నిమిషాల్లో చేసి పెట్టింది జయంతి. శకుంతల సుభాష్కు రాధికతో పెళ్లి జరిపిద్దాం అనుకున్న విషయాన్ని జయంతికి చెప్పింది. జయంతికి చాలా సంతోషంగా అనిపించింది. ఈ విషయం రాధికతో మాట్లాడాలి కాబట్టి వెంటనే శకుంతల గారితో బయలుదేరింది. రాధిక కాలేజీ నుండి వచ్చేసరికి ఇంట్లో జయంతిని చూడగానే సంతోషంగా దగ్గరకు వచ్చింది. జయంతి చుట్టూ చేతులు వేసి ఆరోగ్యం గురించి కుశల ప్రశ్నలు వేస్తుంది రాధిక. రాధికను జయంతినలా చూసినా ఏ ఒక్కరూ సొంత తల్లి కూతుళ్ళు కాదంటే ఎవరు నమ్మరు. అంతటి అనుబంధం ఇద్దరిది. రాధిక యొక్క ఈ గుణమే శకుంతలకు కూడా దగ్గర చేసింది. జయంతి రాధికతో పెళ్లి విషయం గురించి చెప్పింది. రాధిక ఆలోచనలో పడింది. రాధిక ఏం చెప్తుందా అని ఆలోచిస్తున్న శకుంతలతో, వద్దు మేడం, మేం పేదోళ్ళం, మీ అంతస్తులకు తగము, కూలి పని చేసుకునే వాళ్ళం. అన్నిటికీ మించి నాది దరిద్ర జాతకం. చూసారుగా, పెళ్ళైన రోజే పసుపు కుంకుమలు పోయాయి. నష్టజాతకురాల్ని. సుభాష్ గారికి వేరే మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేయండి అంది. వెంటనే శకుంతల, చూరు రాధిక, నువ్వు అదృష్టవంతురాలివి. అదృష్ట జాతకం. సుభాష్ నిన్ను చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు నువ్వు ఈ పెళ్లి వద్దంటే మమ్మల్ని అవమానించినట్టే. అలా కాకుండా నీకు సుభాష్ని చేసుకోవటం ఇష్టం లేకపోతే చెప్పు, బలవంతం చెయ్యము అంది శకుంతల. వెంటనే రాధిక, మేడం, ఇది గొప్ప అదృష్టం, నాకేం అభ్యంతరము లేదు. అమ్మకి ఇష్టమైతే నాకు ఇష్టమే అంది. వెంటనే ముహూర్తాలు చూసి 2 రోజుల్లోనే గుళ్ళో సింపుల్గా సుభాష్ రాధికల పెళ్లి జరిగిపోయింది. పెళ్లి జరిగిన మరుసటి రోజే శకుంతల గారి భర్త మౌనిమ ఢిల్లీ వెళ్ళిపోయారు. కొత్త దంపతుల మధ్య తాను ఎందుకని జయంతి వెళ్ళిపోయింది. ఇంట్లో సుభాష్ రాధిక ఇద్దరే. సాయంత్రం 6ంటికి ఇల్లంతా ఖాళీగా ఉంది. ఇద్దరే హాల్లో సోఫాలో కూర్చుని ఉంది రాధిక. రాధిక ఒళ్ళో తల పెట్టుకుని పడుకున్నాడు సుభాష్. రాధికకు ఏదోలా ఉంది. ఆ ఫీల్ చాలా బాగుంది. భర్త పోవటంతోనే తన జీవితం అయిపోయిందనిపించింది. ఏ ముచ్చట లేదు తన జీవితంలో. చిన్నప్పటి నుంచి తల్లి చనిపోవటం, తమ్ముడు దూరం అవటం, పెళ్ళైన రోజే భర్త చనిపోవటం, ఇప్పుడు తండ్రి కూడా చనిపోవటం. ఇలాంటి సమయంలో ఇంకా ఏదైనా సంతోషం ఉందంటే అది జయంతి ఉండడం, ఇంకా సుభాష్తో పెళ్ళి, శకుంతల గారి కుటుంబం యొక్క ప్రేమాభిమానాలు. సుభాష్ గురించి ఆలోచిస్తూనే రాధికకు నవ్వొస్తుంది. ఒళ్ళో పడుకున్న సుభాష్ను అడిగింది, ఏంటి సుభాష్, తిండి గదిలేని బ్యాచ్ అమ్మాయిని ఇంట్లో ఉండడానికే మొదట్లో ఒప్పుకోలేదు నువ్వు, మరి ఇప్పుడు ఏకంగా పెళ్లి చేసుకుని జీవితాంతం నాతో ఎలా ఉంటావు అంది. సుభాష్ నవ్వుతూ, అప్పుడేదో తెలియకన్నాను. ఏం చేద్దాం, నీ మాయలో పడిపోయాం. అమాయకమైన నీ చూపుల మాయలో పడిపోయాను. ఎందుకు మరి నీతో ఉంటే సంతోషంగా ఉంటాను అనిపించింది. నిజం చెప్పనా, నీ మంచితనం ముందు
నేను చాలా మారిపోయాను. ఎందుకో నీతో నా జీవితం బాగుంటుందనిపించింది. నువ్వు కావాలి రాధిక నా జీవితానికి అంటూ ఒళ్ళో నుంచి లేచి పక్కన కూర్చుంటూ నడుము చుట్టూ చేతులు వేసి దగ్గరగా లాక్కున్నాడు. నీకు పెళ్లి జరిగిపోయినప్పుడే ఎందుకు బాధ అనిపించింది రాధిక. ఇక నువ్వు నాకు దూరం అయిపోయావనుకున్నాం. కానీ దేవుడు నిన్ను నాకే రాసిపెట్టాడు అంటూ దగ్గరికి తీసుకున్నాడు. రాధిక కూడా ఆ ఇంటి కొడలు అవుతుందని కళ్ళు కూడా ఊహించలేదు. సుభాష్ను చాలా దగ్గరగా చూస్తుంది. రాధిక చామంచాయ, సుభాష్ చాలా అందంగా ఉంటాడు. అంతకు మించి రాధికను మనసుతో ఇష్టపడ్డాడు. అలా ఇద్దరు ఒక వారం రోజులు సంతోషం గడిపారు. సుభాష్ కొత్త ఉద్యోగంలో చేరే రోజు వచ్చింది. సుభాష్తో పాటు రాధిక కూడా వెళ్ళింది. కొత్త ఉద్యోగం క్వార్టర్స్ సుమారు 50 ఇళ్ళు ఉంటాయి. ప్రతి ఇంటికి 2 బెడ్రూమ్లు, కిచెన్లు, విశాలమైన హాల్, ఇంటి చుట్టూ పూల మొక్కలు, చాలా ఆహ్లాదకరమైన వాతావరణం. సుభాష్ వీలున్నప్పుడల్లా పర్మిషన్ తీసుకుని ఎక్కువసేపు ఇంట్లో రాధికతో సంతోషం గడుపుతున్నాడు. పెళ్లితో రాధిక చాలా అందంగా కొత్త పెళ్లి కూతురి కళతో చూడచక్కగా ఉంది. 2 నెలలు గడిచాయి. 10 రోజులు సెలవు పెట్టి తిరుపతిలో శకుంతల గారింటికి వచ్చారు సుభాష్, రాధికలు. శకుంతల చాలా సంతోషంగా రిసీవ్ చేసుకుంది. రాధికను సుభాష్ను చూస్తుంటే చిలక గోరింకల్లా చూడ ముచ్చటగా ఉన్నారు. సినిమాకు ఒకరోజు, గుడికి ఒకరోజు వెళ్ళి వచ్చారు. తర్వాత రోజు సుభాష్ రవీంద్రన్ కలవటానికి వెళ్ళాడు. రాధికకు సీత గుర్తొచ్చింది. సీతను చూడ్డానికి వెళ్ళింది. టెంటు దగ్గరికి వెళ్ళింది. సీత సీత అంటూ పిలిచింది. అప్పుడే ఒక ముసలామె టెంటు నుండి బయటకు వచ్చింది. రాధికను చూసి ఎవరని అడిగింది. అందుకు రాధిక సీతతో పరిచయం ఉందని చెప్పి ముసలామె వివరాలు అడిగింది. ఆమె సీత కమ్మమ్మ అని చెప్పింది. మరి సీత తల్లిదండ్రులు ఎక్కడా అని అడిగింది రాధిక. సీత తల్లిని అనుమానంతో సీత తండ్రి గొంతు పీసుకు చంపేశాడు. పోలీస్ కేసు అయింది. కోర్టులో అతనికి శిక్ష పడింది. అప్పటికి సీతకు 2 ఏళ్ల వయసు. తల్లి తండ్రి దూరం అవటంతో సీత అమ్మమ్మ పంచన చేరింది. సీత అమ్మమ్మకు యాక్సిడెంట్ జరిగి ఒక కాలు పోయింది. ఇక ఆమె ఏ పని చేయలేని స్థితిలో ఉంది. విధి లేని పరిస్థితుల్లో సీత అడుక్కొని తీసుకువచ్చిన దాంతో ఇద్దరు జీవిస్తున్నారు అని సీతకు తెలిసాక రాధకు చాలా బాధ అనిపించింది. అప్పుడే సీత ఎదురుగా వస్తూ కనిపించింది. సీతలో ఏదో మార్పు, నీరసంగా ఉంది. మనిషి లావుగా కూడా కనిపిస్తుంది. రాధికను చూడగానే సీత సంతోషంగా దగ్గరకొచ్చి పలకరించింది. అప్పుడు సీతను తేరిపార చూసింది. సీత గర్భవతి. రాధికకు నోటమాట రాలేదు. ఒక రకమైన బాధతో ఇలా దిక్కుముక్కు లేకుండా ఉంటే పిల్లలను ఇలా పబ్లిక్ పార్టీలా వాడుకొని ఆ అమ్మాయి జీవితాన్ని చిదిమేశారు. గుండె నిండా ఆవేదన, కన్నీరు ఆగటం లేదు. అసలు తనకేమైందో ఆ పస్తాన్ని తెలియటం లేదు. అప్పుడే నిర్ణయించుకుంది సీతకి ఏదైనా మంచి చేయాలి అని. ఈసారి కొంచెం ఎక్కువ డబ్బుని సీత చేతిలో పెట్టి మరుసటి రోజు వస్తానని వెళ్ళింది. ఇంటికొచ్చిన రాధిక కళ్ళెదురుగా సీతనే గుర్తొస్తుంది. సీత కోసం తనేం చేయగలదు అని ఆలోచించింది. ప్రస్తుతానికి కొంచెం డబ్బు సాయం చేయగలగాలి. అప్పుడు గుర్తొచ్చింది, నిజానికి తనకు ప్రత్యేకంగా డబ్బు అవసరం ఎప్పుడు రాలేదు. పెళ్లి తర్వాత ఎప్పుడు షాపింగ్కు వెళ్ళినా తనకు నచ్చినవి, ఇంకా సుభాష్కు నచ్చినవి కొండం లాంటివి ఖర్చులన్నీ సుభాష్ చేతుల మీదనే జరిగేది. ఎప్పుడైనా సుభాష్ తన ఖర్చుల కోసమని రాధికకు డబ్బు ఇచ్చినా వద్దనేది. ఎందుకంటే తనకు డబ్బు అవసరం ఉండేది కాదు. ఇప్పుడు మొదటిసారిగా డబ్బు అవసరం వచ్చింది. అప్పుడు గుర్తొచ్చింది, పెళ్ళైన మొదటి రాత్రి పెళ్లి కూతురు కొంగుకు విలువైంది అంటే డబ్బు లేక బంగారు వస్తువును కానుకగా కొత్త పెళ్లి కొడుకు కొత్త పెళ్లి కూతురి కొంగులో ముడివేస్తారని, అది ఆచారమని శకుంతల గారు చెప్పి వెళ్ళటంతో ఆ మరుసటి రోజు సుభాష్ తన కొంగు కట్టిన కానుకతో డబ్బు తీసి అలాగే జాగ్రత్తగా ఒక తీపి గుర్తుగా ఆ డబ్బును భద్రపరిచింది. ఇప్పుడు సీత కోసం ఆ డబ్బును ఉపయోగిద్దామనుకుని భద్రపరిచిన డబ్బు తీసుకొని లెక్క పెట్టింది. సీతకు 5 నెలలు కష్టం రాకుండా బ్రతకటానికి, ఇంకా కాన్పు నిమిత్తం హాస్పిటల్ ఖర్చులకు సరిపోయేంత డబ్బు. సీతను అలా చూసుకున్నప్పటి నుంచి
రాధిక దిగులుగా ఉండటం గమనించిన సుభాష్ శకుంతల ఆ రోజు ఉదయం ఎప్పుడు తెల్లవారగానే హుషారుగా ఇంటి పనులు చేసుకుంటూ కలకల్లాడుతూ ఉండే రాధిక ఎందుకు ఆ రోజు డల్గా కనిపించింది. మెలకువగా ఉన్నప్పటికీ ఏదో ఆలోచిస్తుందని అర్థమైంది సుభాష్కు. రాధిక వైపుకి తన తలగడ్ని జరిపి రాధిక చుట్టూ చేతులేస్తూ ఏంటి డల్ అయిపోయావు, ఇక 2 రోజుల్లో సెలవులు అయిపోతాయి, మనం వెళ్ళాలి. అవును, ఏమైంది చెప్పు, ఏదో ఆలోచనలో ఉన్నావు అని అడిగాడు సుభాష్. సీతతో తనకి పరిచయం, సీత పరిస్థితి చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది. సుభాష్కు కూడా బాధగా అనిపించింది. చూడు రాధిక, మన చుట్టూ ఉన్న ప్రపంచం ఇలానే ఉంటుంది. ఎవరి కష్టాలు వాళ్ళవి, అందరి జీవితాలను బాగుపరచలేం. నువ్విలా వేరొకరి కష్టాలకు ఏడుస్తూ బాధపడుతూ ఎందుకు దిగులు పడతావు, నీకు తోచిన సహాయం చేయి, నేను కూడా నీ వెంటే అన్నాడు సుభాష్. నిజమే, సుభాష్ తన్ని పెళ్లి చేసుకోకపోయింటే తన జీవితం ఇంత సుఖవంతంగా సంతోషంగా ఉండేది కాదు. ఇంతలో రాధిక అని పిలుస్తూ శకుంతల గారొచ్చారు. వస్తూ ఏదో లెటర్ వచ్చిందని ఇచ్చి వెళ్ళింది. ఫ్రమ్ అడ్రస్ లేదు, టు అడ్రస్ మాత్రం రాధిక అని ఉంది. లెటర్ తీసి చదవటం మొదలుపెట్టింది. ప్రియమైన అక్కకు నీ తమ్ముడు రాయినది. ఇక లెటర్ చదవాలనిపించలేదు. తన్ని వదిలేసి వెళ్ళిన తమ్ముడు, తన్ను వద్దనుకున్న తమ్ముడు, ఉన్న ఒక్క రక్తబంధాన్ని నిర్దాక్షిణంగా వదిలేసుకుని వెళ్ళిన తమ్ముడు లెటర్ను ముక్కలుగా చించి డస్ట్బిన్లో వేసింది. పెరట్లో వచ్చి అరుగు మీద కూర్చొని తమ్ముడు గుర్తుకు రావటంతో చిన్న పిల్లల వెక్కి వెక్కి ఏడుస్తుంది. కాసేపటికి గుండె బరువు దిగినట్టు అనిపించి కన్నీళ్లు తుడుచుకుంది. అసలు 6 సంవత్సరాలకే తన తల్లి చనిపోతే, తండ్రి తాగిపోతాయి, తనని తమ్ముణ్ణి పట్టించుకోకపోతే రాధికనే తమ పొరుగింట్లో ఉండే కాత్యాయని గారింట్లో చిన్న చిన్న పనులు చేసి వాళ్ళు పెట్టిన భోజనంతో తన తమ్ముని కడుపు నింపింది. తిరిగి తన తండ్రి జయంతిని పెళ్లి చేసుకుని తీసుకురావటంతో నిజంగా సొంత తల్లి ఉన్నా కూడా జయంతి కంటే కూడా బాగా చూసుకోలేదేమో అనిపించేంత ప్రేమను ఆప్యాయతను పంచిన జయంతి. 2 పిల్లల భారం తల్లిదండ్రికి ఎందుకులే అని రాధిక చిన్నప్పుడేం తిరుపతిలో బ్యాంక్ ఆఫీసర్ వాళ్ళు తిండి పెట్టి చదువు చెప్పిస్తామంటే తల్లిని తండ్రిని తమ్ముని వదిలి వెళ్ళింది. కనీసం తన తమ్ముడు ఒకడే అయితే తల్లి తండ్రికి భారం కాదు, తమ్ముడు బాగుంటాడు అని వేరేంటికి వెళ్ళింది. అక్కడ దొంగతనం నేరం మోపి చిన్న పిల్లాన్ని చూడకుండా కొట్టిన దెబ్బలకు జ్వరంతో ఇంటికొస్తే తనను చుట్టుకొని అక్క నువ్వెక్కడికి వెళ్ళవద్దు అంటూ కంటికి దారలా కన్నీరు పెట్టిన తన తమ్ముడు తను చచ్చిపోయింది అని చెప్పి వదిలి వెళ్ళిపోయాడు. ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడెందుకు అక్క గుర్తొచ్చింది, కనీసం తను బతికుందో లేదో అని తెలుసుకోవాలి అనుకున్నాడేమో అనుకుంది. అయినా తన అడ్రస్ ఎలా తెలుసుకున్నాడు అని అనుకుంది. పెరట్లో నుండి తన రూమ్కి వెళ్ళింది. సుభాష్ ఫ్రెష్ అయి రూమ్లో ఏవో ఆఫీస్కి సంబంధించి పేపర్స్ రెడీ చేసుకున్నాడు. అప్పుడే రూమ్లోకి వచ్చిన రాధికను చూశాడు. రాధిక ఈరోజు మన ఇంటికి ఒక గెస్ట్ వస్తుంది. సాయంత్రం 6ంటికి. మహతి తన పేరు. డీటెయిల్స్ తర్వాత చెప్తాను. ఈరోజు నువ్వు సీత దగ్గరికి వెళ్ళి తొందరగా వచ్చేసేయి, నాకు కొన్ని అర్జెంటు పనులున్నాయి, చూసుకుని సాయంత్రం 4 గంటలకి ఇంటికి వస్తానని చెప్పాడు. అప్పుడే శకుంతల టిఫిన్ తినడానికి రమ్మని సుభాష్ని పిలిచింది. వెళ్తూ వెళ్తూ రాధికను హత్తుకొని, చూడు రాధిక, అందరి గురించి ఆలోచిస్తూ నన్ను పట్టించుకోవటం లేదు, కాస్త నా గురించి ఆలోచించవి అన్నాడు. అందుకు రాధిక కూడా అప్పటి వరకు తన ఆలోచనలు పక్కన పెట్టి సుభాష్ను చుట్టుకొని, ఏమైంది సార్ గారికి, ఇప్పుడేం తక్కువైందని అంటూ సుభాష్ ఎర్రటి బుగ్గల్ని సుతారంగా లాగి వదిలింది. ఇదిగో మన మధ్య ఈ రొమాన్స్ తగ్గింది, కొంచెం ఎక్కువ రొమాన్స్ కావాలి మరి అన్నాడు. ఇంకోసారి శకుంతల గారి పిలుపుతో ఇద్దరు ఈ లోకంలోకి వచ్చారు. హడావిడిగా నవ్వుతూ వెళ్ళిపోయారు సుభాష్. అప్పటికే టైం ఉదయం 10 గంటలు కావస్తుంది. త్వరగా రెడీ సీతను చూడ్డానికి బయలుదేరింది. దారిలో 3 హార్లిక్స్ పొడి బాటిల్స్ తీసుకొని, మల్టీవిటమిన్ టాబ్లెట్స్ 3 నెలలు తీసుకొని, కొన్ని వంట సామాగ్రిని తీసుకుని వెళ్ళింది. రాధికను చూడగానే సీత సంతోషంగా దగ్గరకు వచ్చింది. సుమారు 5 నెలల గర్భం, పిల్ల నీరసంగా ఉంది. రాధికలో సీత పట్ల ఉన్న అనుబంధం మాటల్లో చెప్పలేంది. తనతో తెచ్చిన డబ్బును సీత అమ్మమ్మ చేతికిచ్చింది రాధిక. 1 సంవత్సరం పాటు సుఖంగా
బతకగలిగేంత డబ్బు, ముఖ్యంగా సీత సుఖప్రసవం కోసం ఇచ్చి తను ఇప్పట్లో రాలేను అని చెప్పింది. ఈసారి రాధిక మరల వచ్చినప్పుడు సీతను ఒక మంచి చోట ఉంచాలని ఆలోచించింది. సీతకు జాగ్రత్తలు చెప్పి బయలుదేరింది. ఇంటికొచ్చాక శకుంతల గారితో కలిసి సాయంత్రం తమ ఇంటికి వచ్చే మహతి కోసం వంట పని మొదలుపెట్టింది. 3 రకాల కూరలు, రసం, పూర్ణం బూరెలు వండింది. అన్ని సిద్ధం చేశాక మహతి గురించి శకుంతలను అడిగింది రాధిక. మహతి సుభాష్కు సీనియర్, రవీంద్ర క్లాస్మేట్, రవీంద్రకు బెస్ట్ ఫ్రెండ్ కూడా. మహత్ తల్లిదండ్రి విదేశాల్లో ఉన్నారు. అమ్మమ్మతో పాటు చెన్నైలో పుట్టి పెరిగింది. ఆర్బీఐలో ఉద్యోగం చేస్తుంది. చదువుకునేటప్పటి నుంచే మహతికి రవీంద్ర అంటే చాలా ఇష్టం. కానీ రవీంద్రకు మహతి మీద ఎటువంటి ఫీలింగ్స్ లేవు. కేవలం ఒక మంచి స్నేహితురాలు మాత్రమే. కాలేజ్ లాస్ట్ రోజు మహతి తన ప్రేమ విషయం రవీంద్రకు చెప్పింది. కానీ రవీంద్ర ఒప్పుకోలేదు. కేవలం తనను ఒక మంచి స్నేహితురాలుగా మాత్రమే చూశాను అన్నాడు. ఇక ఆ రోజుతో వాళ్ళ చదువు పూర్తయింది. మహతి రవీంద్రకు చెప్పకుండానే మిగిలిన అందరికీ వీడుకోలు చెప్పి వెళ్ళిపోయింది. మహతి తర్వాత రవీంద్రతో మాట్లాడింది లేదు. రవీంద్ర మాట్లాడాలి అని ప్రయత్నించినా మహతి మాట్లాడలేదు. ఇద్దరు ఎవరికి వారు వాళ్ళ లైఫ్లో బిజీ అయిపోయారు. కానీ ఎప్పటికప్పుడు రవీంద్రకు సంబంధించిన విషయాలు తెలుసుకుంటూనే ఉంది మహతి. రవీంద్ర లాస్యను ప్రేమించటం, లాస్య మరణం, రవీంద్ర బాధలో ఉండటం తెలుసుకుని కనీసం ఒక స్నేహితురాలిగా అయినా రవీంద్రను ఓదార్చటం తన బాధ్యత అని రవీంద్రను కలవటానికి మహతి వస్తుంది. రాధిక లాస్య మాట్లాడుకుంటూ ఉండగా కాలింగ్ బెల్ మోగటంతో రాధిక వెళ్ళి తలుపు తెరిచింది. ఎదురుగా సుభాష్ నవ్వుతూ ఇంటికొచ్చారు. మహతి ఎన్నింటికి వస్తుంది సుభాష్ అని అడిగింది శకుంతల. మహతి రావట్లేదమ్మా, వాళ్ళ పేరెంట్స్కు యాక్సిడెంట్ జరిగిందట. పెద్ద ప్రమాదం ఏమీ లేదు, ప్రాణాలకు నష్టం లేదు, కాకపోతే గాయాలు తగిలాయి. అందుకే మహతి వెళ్ళింది. ఇంకో 6 నెలలకు వస్తాను అంది అన్నాడు సుభాష్. అయ్యో, ప్రాణాలతో ఉన్నారు, ఆ చాలు, త్వరగా కోలుకోవాలని కోరుకున్నాం అంది శకుంతల. సుభాష్ అలసటగా రూములోకి వెళ్ళాడు. ఆ వెనకే రాధిక కూడా. మరుసటి రోజు రాధిక సుభాష్ ఇద్దరు పల్లెకి వెళ్లారు జయంతిని పలకరిద్దామని. జయంతి ఇంటి చుట్టూ ఉన్న చేన్లో పెద్ద కోళ్ల ఫారం ఏర్పాటు చేస్తుంది. ఇంకోవైపు పెద్ద గదిని కొత్తగా కట్టారు. దాంట్లో సుమారు 20 వరకు కొత్త కుట్టు మిషన్లు ఉన్నాయి. జయంతి ఉంటున్న చిన్న ఇంటి స్థానంలో చాలా పెద్ద ఇల్లు కన్స్ట్రక్షన్ జరుగుతుంది. రాధికకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అసలు ఇదంతా ఎలా? అప్పుడే వచ్చిన జయంతి కూతురున్న అల్లుణ్ణి చూసి సంతోషంగా ఆహ్వానించింది. కుశల ప్రశ్నలు అయిపోయాక, ఈ మార్పు ఏంటమ్మా అని అడిగింది రాధిక. దానికి జయంతి, ఎవరో ఢిల్లీ అతను, ఏదో పేరు చెప్పారు, మర్చిపోయాను. అతను 10 రోజుల క్రితం మన పల్లెకు వచ్చారు. అతనే మనుషులకు డబ్బిచ్చి ఇవన్నీ చేయిస్తున్నారు. నాకు దూర బంధువు అవుతాడట. చూస్తే చిన్న వయసు అబ్బాయి. అతను నేను దత్తత తీసుకోవాలి అని అడిగాడు. రాధిక ఉన్న కొడుకు వెళ్ళిపోయాడు. ఎవరో వచ్చి కొడుగ్గా బాధ తీసుకుంటానంటున్నాడు. సరే అన్నాను రాధిక, అదే ఈ మార్పు అని జయంతి. రాధికకు నిజంగా ఆ ఢిల్లీ వ్యక్తి తన సొంత తమ్ముడేమో అని అనుమానం వచ్చింది. అంతలోనే తన తమ్ముడు అయ్యుండడు అనిపించింది. చక్కగా భోంచేసి జయంతితో సాయంత్రం వరకు గడిపి రాధిక సుభాష్లు బయలుదేరారు. మరుసటి రోజు సుభాష్ రాధికలు ప్రయాణమే వెళ్లారు. శకుంతలకు ఇల్లంతా బోసిపోయినట్టు అనిపించింది. చూస్తుండగానే 5 నెలలు గడిచిపోయాయి. సుభాష్కు 7 రోజులు సెలవు దొరికింది. తిరుపతికి రాగానే ఇంట్లో రెస్ట్ కూడా తీసుకోకుండా వెంటనే సీతను చూడ్డానికి బయలుదేరింది రాధిక. సుభాష్ కూడా అడ్డు చెప్పలేదు. దారిలో రాధికకు ఒకటే ఆలోచన, ఎలా ఉందో సీత, కాన్పై ఉంటుంది అనుకుంటూ. సీత ఉంటుందే టెంటు, ఇప్పుడు ఎక్కర్లేదు. రాధిక మనసు ఏదో కీడు శంకించింది. అప్పుడే అక్కడికి దగ్గరలో ఉన్న ఇంటికి వెళ్ళింది. అక్కడ సీత గురించి అడిగింది. ఆ ఇంటిలో ఉండే ఆమె చెప్పిన విషయం ఏమిటంటే, సీతకు నెలలు నిండకముందే ఎవరో అర్ధరాత్రి సీతపై అఘాయిత్యం చేయటంతో చాలా ఘోరమైన స్థితిలో 3 రోజులు హాస్పిటల్ బెడ్పై నరకం అనుభవించింది. చివరకు కన్నుమూసింది. అప్పటికే కడుపులోని బిడ్డ కూడా చనిపోయి ఉంది.
అనాశవంగా వదిలేశారు మార్చిలో. వాళ్ళమ్మమ్మ ఎటు వెళ్ళిపోయింది అని. ఇక రాధిక బాధకు అంతులేదు. అయ్యో, కనీసం తను ఊరికి వెళ్లే ముందు సీతని ఏదైనా సేఫ్ ప్లేస్లో పెట్టి వెళ్ళినా బాగుండు. కళ్ళ ముందు అమాయకమైన సీత రూపమే కనిపిస్తుంది. మన సొంత బాధ ఒకటే వేద. ఇంటికొచ్చి ఈ విషయం చెప్పి సుభాష్తో కన్నీరు మున్నీరైంది. మరి తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.